వెల్కమ్ టు నెల్లూరు లాక్స్. ఈరోజు ఉడకబెట్టిన వేరుశనక్కాయ గుళ్ళతో మసాలా పల్లీ చాట్ చూపిస్తున్నానండి. ఇది సేమ్ బండి మీద ఏ విధంగా తయారు చేస్తారో ఆ విధంగానే నేను ఇంట్లో తయారు చేస్తాను. ఇది మేము తరచూ ఇంట్లో చేసుకుంటూనే ఉంటామండి. ఒకసారి నేను చెప్పిన మెథడ్లో ట్రై చేయండి. చాలా ఈజీగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు, సీజన్తో పని లేకుండా. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ వేరుశనక్కాయ పప్పులు ఒక 4 hours నానబెట్టేసేసానండి. నానబెట్టేసిన తర్వాత బాగా వాష్ చేసేసి 4 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ రంపించండి వేరుశనక్కాయ పప్పుని. ఆ తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, దాన్ని సన్నగా తరిగేసి వేసేసాను. అరకప్పు వచ్చేసి టొమాటో తీసుకున్నానండి. ఇదంతా కూడా నేను ఒక పెద్ద టీ గ్లాస్ నిండా తీసుకున్నాను వేరుశనక్కాయ పప్పు. నెక్స్ట్ వచ్చి ఇది నిమ్మకాయ సపరేట్గా పిండుకుంటున్నాను. సపరేట్గా పిండుకోవడం వల్ల ఏంటంటే మన కారము, గరం మసాలా ఇవన్నీ కూడా బాగా పడతాయండి. ఇప్పుడు ఒక పెద్ద స్పూన్ నిండా కారం వేసాను, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసేసానండి. ఇవన్నీ కూడా నిమ్మరసంలో పిండేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉడకబెట్టుకున్నాం కదా వేరుశనక్కాయ పప్పు, దాంట్లోకి ఈ నిమ్మరసము, కారము, ఇవన్నీ గరం మసాలా పౌడరు ఇవన్నీ కూడా బాగా కలపాలండి. కలపడం బాగా కలిపితే చాటు మసాలా అదే పల్లీ చాటు చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ అయితే స్కిప్ చేయకండి, టేస్ట్ అంతా కూడా నిమ్మరసంతోనే వస్తుంది. ఇట్లా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను. తర్వాత లాస్ట్ చాట్ మసాలా, ఇది పూర్తిగా ఆప్షనల్. గరం మసాలా ఒకటే వేసుకుంటారంటే వేసుకోండి, ఇంకా మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ ఉన్నా వేసుకోండి. నిమ్మకాయ వేసాం కాబట్టి ఆల్రెడీ పులుపు అయితే వచ్చేస్తుంది. ఇంకా మసాలా పల్లీ చాట్ రెడీ అయిపోయిందండి. నేను చెప్పిన మెథడ్లో ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ అండి.